నమస్కారం. అశోకుడి 13వ మేజర్ రాకెడిక్ చూస్తే అందులో అద్భుతమైన వాక్యం ఒకటి కనిపిస్తుంది. ధర్మం ద్వారా సాధించిన విజయమే అత్యుత్తమమైనది అని ఆయన నమ్మాడు. తన సామ్రాజ్యం బార్డర్స్ వరకే కాకుండా ఏకంగా 600 యోజనాల దూరంలో ఉన్న గ్రీస్ దేశం వరకు కూడా తన ధర్మ విజయం విస్తరించిందని ఆయన ప్రకటించాడు. యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ రాస్తున్న మనందరికీ ఈ టాపిక్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే నిద్రలో లేపి అడిగినా టక్కుని చెప్పేలా ఈరోజు దీన్ని మన మెదల్లో పక్కాగా ప్రింట్ చేసుకుందాం. అశోక శాసనాలను డీకోడ్ చేసే ఈ ప్రత్యేకమైన ఎక్స్ప్లెనర్కు స్వాగతం. ఇది ఏవో పుస్తకాల్లోని పాయింట్లు బట్టి పట్టడం కాదు సుమా, ఒక విజువల్ టాక్సానమీ ద్వారా, అంటే ఒక మైండ్ మ్యాప్ లాగా ఈ శాసనాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా మన మైండ్లో ఫిక్స్ చేసుకునే అద్భుతమైన ప్రయత్నమిది. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సరే, ఈ ఎక్స్ప్లెయినర్లో మనం కవర్ చేయబోయే 5 ముఖ్యమైన విభాగాలు ఇవే. 1. ఆవిష్కరణ మరియు డీకోడింగ్. 2. శాసనాల 4 వర్గాలు. 3. లిపి, భౌగోళికం మరియు భాషలు. 4. అశోక ధర్మ సూత్రాలు. ఇక ఫైనల్గా విదేశీ సంబంధాలు మరియు ఆయన వారసత్వం. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. మొదటి విభాగం ఆవిష్కరణ మరియు డీకోడింగ్. శతాబ్దాల పాటు దట్టమైన అడవుల్లో ఎవరికీ అర్థం కాని అక్షరాలతో మరుగున పడిపోయిన ఈ రాతి శాసనాలను అసలు ఆధునిక ప్రపంచం ఎలా కనిపెట్టిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. పూర్తిగా అంతరించిపోయిన బ్రాహ్మీ లిపిని వాళ్లు ఎంత స్పీడ్గా డీకోడ్ చేశారో తెలుసా? 1836లో క్రిస్టియన్ లాసెన్ ద్విభాషా నాణ్యాలను, అంటే బైలింగ్యల్ కాయిన్స్ ఉపయోగించి మొదటిసారి బ్రాహ్మీ అక్షరాలను గుర్తించాడు. జస్ట్ 2 ఏళ్లలో, అంటే 1838 నాటికి జేమ్స్ ప్రిన్సెప్ ఆ బ్రాహ్మీ శాసనాలను కంప్లీట్గా చదివేశాడు. ఆ తర్వాత చాలా ఏళ్లకు 1915లో సి బీడెన్ మాస్కి శాసనాన్ని కనిపెట్టాడు. ప్రిలిమ్స్ టైమ్లైన్ క్వశ్చన్స్కి ఈ ఇయర్స్, అలాగే ఈ పేర్లు ఒక పక్కా ట్రిక్ లాగా గుర్తుపెట్టుకోవాలి. జేమ్స్ ప్రిన్సెప్ ఆ శాసనాలను చదివినప్పుడు ఆయనకు దాదాపు ప్రతిచోటా దేవానాంపి పియదసి అనే పదం కనిపించింది. అంటే దేవతలకు ఇష్టమైనవాడు అని అర్థం. ఇక్కడే ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. బౌద్ధ గ్రంథాల ఆధారంగా ఇది ఎవరో శ్రీలంకారాజు టైటు అనుకున్నాడు ప్రిన్సెప్. అసలా దేవానాంపి పియదసి సాక్షాత్తు మన అశోక చక్రవర్తి అని అప్పట్లో ఎవరికీ ఐడియానే లేదు. మరా దేవానాంపియ పియదసి అశోకుడే అని ప్రపంచానికి ఎలా తెలిసింది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ మిస్టరీని సాల్వ్ చేసింది కేవలం 2 మైనర్ రాక్ ఎడిక్ట్స్. అవే కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో దొరికిన మాస్కీ శాసనం మరియు మధ్యప్రదేశ్లో దొరికిన గుర్జరా శాసనం. ఈ రెండింటిలో మాత్రమే ఆయన బిరుదుతో పాటు అశోక అనే పేరు క్లియర్గా చెక్కబడి ఉంది. యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యేవారు మాస్కీ, గుర్జరా ఈ 2 పేర్లో మైండ్లో అలా లాక్ చేసేసుకోవాలి. ఇక 2వ విభాగం శాసనాల 4 వర్గాలు. ఈ క్లాసిఫికేషన్ అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన ఒక బేసిక్ స్ట్రక్చర్. అప్పుడే మనకు ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు. ఈ టేబుల్ని ఒక మెంటల్ ఫైలింగ్ క్యాబినెట్ లాగా ఊహించుకుందాం. శాసనాలు మెయిన్గా రాళ్లమీద, స్తంభాల మీద చెక్కబడ్డాయి కదా. వీటిలో మళ్ళీ మేజర్, మైనర్ అని 2 రకాలు. పాలన స్టార్టింగ్లో వేయించినవి మైనర్ ఎడిక్ట్స్. ఈ మైనర్ రాక్ ఎడిక్ట్స్ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటే, మైనర్ పిల్లర్ ఎడిక్ట్స్ కింద రుమ్మిందేయ్ లాంటివి వస్తాయి. ఇక 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఏమో సరిహద్దు ప్రాంతాల్లో పెట్టించారు. పాలన చివరి దశలో 7 మేజర్ పిల్లర్ ఎడిక్ట్స్ తెచ్చి సెంట్రల్ ఇండియాలో ఏర్పాటు చేశారు. ఈ టైమ్లైన్, అలాగే ఆ లొకేషన్ లింక్ ఖచ్చితంగా గుర్తుండాలి. ఎగ్జామ్లో మనల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే ట్రాప్ ఇక్కడే ఉంటుంది. మైనర్, మేజర్ శాసనాలకు మధ్య అసలు డిఫరెన్స్ వాటి సైజులో కాదు, వాటి కంటెంట్లో ఉంది. మైనర్ ఎడిక్ట్స్ చూడండి, అవి పక్కాగా మతపరమైనవి, బుద్ధుడు, బౌద్ధ సంఘం గురించి క్లియర్గా మెన్షన్ చేస్తాయి. కానీ మేజర్ ఎడిక్ట్స్ దగ్గరకొచ్చేసరికి వాటిలో మతం గురించి అసలు ఉండదు. ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, వాటిలో పరిపాలన, నైతిక ప్రవర్తన, అహింస మరియు ఆయన ధర్మం గురించే ఉంటుంది. ఈ కాంట్రాస్ట్ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇప్పుడు 3వ విభాగం చూద్దాం. లిపి, భౌగోళికం మరియు భాషలు. యూపీఎస్సీ జాగ్రఫీ బేస్డ్ క్వశ్చన్స్కి ఇది అద్భుతమైన సోర్స్. అశోకుడు ఎంత పెద్ద స్ట్రాటజిస్టో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందరికీ ఒకే భాష, ఒకే లిపి అని రూల్ పెట్టకుండా లోకల్ ప్రజలకు అర్థమయ్యేలా లిపిని మార్చాడు. మధ్య, తూర్పు, దక్షిణ భారతదేశంలో ప్రాకృత భాషను బ్రాహ్మీ లిపిలో రాయించాడు. అదే నార్త్ వెస్ట్, అంటే నేటి పాకిస్తాన్ ప్రాంతంలో
ప్రాకృతాన్నే ఖరోష్ఠీ లిపిలో వాడాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ లాంటి బార్డర్స్ దగ్గర ఏకంగా గ్రీక్, అరామి భాషలనే వాడేశాడు. అంటే తన మెసేజ్ సామాన్యులకు కూడా చేరాలన్నదే ఆయన టార్గెట్ అన్నమాట. మన 4వ విభాగం అశోక ధర్మసూత్రాలు మరియు నైతిక మార్గదర్శకాలు. అసలు ఆయన పరిపాలనకు గుండెకాయలాంటిది ఈ ధర్మమే. చరిత్రలో మొట్టమొదటి వన్యప్రాణి సంరక్షకుడు అశోకుడే అని మీకు తెలుసా? 5లో మేజర్ పిల్లర్ ఎడిక్ట్ చూస్తే ఆ విషయం పక్కాగా అర్థమవుతుంది. కొన్ని జంతువులను ఎట్టి పరిస్థితులను చంపకూడదని స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశాడు. అంతేకాదు, లోపల చిన్న చిన్న ప్రాణులుండే పొట్టును తగలబెట్టకూడదని, అడవులను ఉద్దేశపూర్వకంగా నాశనం చేయకూడదని ఆదేశించాడు. పర్యావరణం మీద ఆ కాలంలోనే ఆయనకున్న ఆ ముందుచూపు నిజంగా గ్రేట్ కదా. అలాగే 12వ మేజర్ రాక్ ఎడిక్ట్ చూస్తే ఆయన సర్వమత సహనం గురించి తెలుస్తుంది. అన్ని మతాల సారాంశం వృద్ధి చెందాలని, ఒకరినొకరు గౌరవించుకోవాలని ఆయన కోరుకున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే అశోకుడి ధర్మం కేవలం బౌద్ధమతానికో ఇంకో మతానికో పరిమితం కాలేదు. అది అందరికీ వర్తించే ఒక యూనివర్సల్ మోరల్ కోడ్. పాలిటీని, హిస్టరీని లింక్ చేసి చదివేవాళ్లకి ఇది చాలా కీ పాయింట్. కేవలం పెద్ద పెద్ద మాటలు చెప్పి ఊరుకోలేదు అశోకుడు. ప్రజల సంక్షేమం కోసం ప్రాక్టికల్ స్టెప్స్ కూడా తీసుకున్నాడు. 2వ మేజర్ రాక్ ఎడిక్ట్ మరియు 7వ మేజర్ పిల్లర్ ఎడిక్ట్ ఆధారంగా ఇవి మనం చూడొచ్చు. రోడ్ల వెంబడి మర్రి మామిడి చెట్లు నాటించడం, ప్రతి 8 కోసులకు బావులు తవ్వించడం, మనుషులతో పాటు పశువులకు కూడా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇవన్నీ ఆయన చేశాడంటే నమ్మశక్యం కాదు కదూ. ఇక ఈ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ధర్మమహామాతృలు అనే స్పెషల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేశాడు. ఇక మన చివరి మరియు 5వ విభాగం విదేశీ సంబంధాలు, అశోకుడి వారసత్వం. ఈ శాసనాల ఇంపాక్ట్ ఇండియా దాటి ఎంత దూరం వెళ్ళిందో చూద్దాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసం పర్ఫెక్ట్గా రెడీగా ఉంచుకోవాల్సిన మరో సూపర్ ఇంపార్టెంట్ లిస్ట్ ఇది. 13వ మేజర్ రాక్ ఎడిక్ట్లో అశోకుడు ఏకంగా 5గురు సమకాలీన గ్రీకు రాజుల పేర్లను మెన్షన్ చేశాడు. సిరియా రాజు యాంటియోకస్టు, ఈజిప్ట్ రాజు టోలమీటు, మాసిడోనియా రాజు యాంటిగోనస్, సైరిన్ రాజు మగాజ్ మరియు ఎపిరస్ రాజు అలెగ్జాండర్ II. ఈ రాజుల పేర్లో వాళ్ల రాజ్యాలు మ్యాచింగ్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్స్ 100% ఉంది. సో ఖచ్చితంగా బైహార్ట్ చేసేయండి. ఇక్కడో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉందండి. మైనర్ రాక్ ఎడిక్ట్ 1లో అశోకుడు తాను 256 రోజులు టూర్లో ఉన్నట్టు బ్రాహ్మి అంకెలో రాయించాడు కదా. అందులో వాడిన ఆ 6 అనే అంకెను ఒక్కసారి గమనించండి. ఆ అంకె అరబుల ద్వారా వేరే దేశాలకు వెళ్లి 100 ఏళ్లపాటు మోడిఫై అయి ఫైనల్గా ఇప్పుడు మనం రాస్తున్న హిందూ అరబిక్ అంకె 6 లాగా మారింది. హిస్టరీకి మ్యాథ్స్కి మధ్య ఇలాంటి కనెక్షన్ ఉంటుందని ఎవరైనా ఊహించారా అసలు? అశోకుడు చెక్కించిన ఈ రాతి శాసనాలు దాదాపు 700 సంవత్సరాల పాటు ప్రజలకు ఈజీగా అర్థమయ్యాయి. అవునండి, ఆయన వాడిన బ్రాహ్మీ లిపి 7 శతాబ్దాల పాటు మార్పు లేకుండా జనాలు చదవగలిగేలాగే ఉండిపోయింది. ఆ తర్వాత గుప్తుల కాలంలో లిపి మారిపోయి క్రమంగా కనుమరుగైంది. ఒక రాజు ఇచ్చిన మెసేజ్ 700 ఏళ్లపాటు పబ్లిక్ డొమైన్లో సజీవంగా ఉందంటే ఆయన సాధించిన విజయం ఏ రేంజ్లో ఉందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇక ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఆలోచింపజేసే ఒక హిస్టారికల్ డిబేట్ చూద్దాం. ఈ శాసనాలన్నీ అసలు ఒకే రాజు వేయించాడా? క్రిస్టోఫర్ ఐ బెక్విత్ అనే చరిత్రకారుడు ఒక ఇంట్రెస్టింగ్ థియరీ చెప్పాడు. అదేమిటంటే మేజర్ ఎడిక్ట్స్లో ఎక్కడా మతం ప్రస్తావన తేని పియదసి ఒక రాజు అని, మైనర్ ఎడిక్ట్స్లో బౌద్ధమతాన్ని ప్రచారం చేసిన అశోకుడు చాలా కాలం తర్వాత వచ్చిన ఇంకో రాజు అని ఆయన వాదన. ఈ వాదన ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే హిస్టరీలో ఇలాంటి భిన్నమైన వ్యూ పాయింట్స్ తెలుసుకోవడం యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి చాలా అవసరం. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు అశోక శాసనాల మీద ఫుల్ క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాం. కీప్ లెర్నింగ్. ఆల్ ది బెస్ట్.